ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి సమయంలో అక్టోబర్ 8 మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది. దాని తర్వాత 15 రోజులకి సూర్యగ్రహణం కూడా వస్తుంది. ఫస్ట్ మనం చంద్రగ్రహణం గురించి, అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది, ఎవరు కించిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి, ఏ మంత్రం గనక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటే అది పునశ్చరణ అవుతుంది. అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ ఒక్కరోజు చేసింది ఇన్ని రోజులు చేసిన ఫలితం వస్తుంది, పునశ్చరణ అంటారు. అలా ఎవరెవరు ఏ ఏ మంత్రం పఠించాలి, అమ్మవారి నామాల్లో ముఖ్యంగా లలిత సహస్రనామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సింహ లగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకుంటే సప్తమ స్థానంలో ఎప్పుడైతే చంద్రుడు, రాహువు, శని వక్రించున్నాడో ఇది ముఖ్యంగా మీకు ముందు చంద్రగ్రహణం జరిగి దాని తర్వాత సూర్యగ్రహణం లగ్నంలో జరుగుతుంది. సో లగ్న సప్తమాలు కాబట్టి ఈ పార్ట్నర్షిప్స్, వివాహ సంబంధించిన విషయాలు, సామాజికంగా కొన్ని సమాజంలో మీరు తీసుకునే నిర్ణయాలు, సామాజికంగా తీసుకునే నిర్ణయాలు, వివాహ సంబంధించిన నిర్ణయాలు, ఈ విషయం మీద దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మీరు ఒక సంబంధం చూస్తున్నాము, సరేలేండి ఏదో ఒకటి కానిచ్చేసేయండి అనుకుంటాం. కానీ ఎప్పుడైనా గ్రహణం లగ్న సప్తమాల్లో పడ్డప్పుడు పొరపాటున కూడా మీరు కొత్తగా ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ చేయకూడదు. ఆ సమయంలో అగ్రిమెంట్స్ రాసుకోవడం పార్ట్నర్షిప్స్ విషయంలో అస్సలు చేయకూడదు. రెండవది ఏమిటి అంటే ఈ సింహం వారికి వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం అస్సలు సరైనటువంటిది కాదు. ముఖ్యంగా చంద్ర సూర్య 2 గ్రహణాలు ఉన్నాయి కాబట్టి చంద్రగ్రహణం 7 సెప్టెంబర్ నుంచి 45 రోజులు 41 రోజు ఎఫెక్ట్ ఉంటుంది. సూర్యగ్రహణం అక్కడి నుంచి, అంటే చంద్రగ్రహణం ఏర్పడిన 15 రోజులకి సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఒక 45 రోజులు, అంటే దాదాపుగా ఒక 60 రోజుల పాటు, అంటే 2 నెలల పాటు మీరు వీటి జోలికి వెళ్లకుండా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అయితే దీనికి మరి కొంతమందికి ఏమంటే సెట్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే నామస్మరణ చేయండి. ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ మాకు ఎప్పుడు ఏదో గొడవలు అవుతున్నాయి, గ్రహణం వల్ల అవుతుంది అని అనిపిస్తే కనుక నేను చెప్పేది ఒకటే, ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః అని చేసుకోండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు మీకు వీలైతే గోవులకి కాస్త బియ్యపు పిండి, బెల్లము 4 ఉండలుగా చేసి, బెల్లము బియ్యం పిండి కలిపి 4 ఉండలుగా చేసి గోవులకు తినిపించడము, దుర్గా అష్టోత్తరం, మరీ ఇంత ఎక్కువగా మీ ఒక జీవిత భాగస్వామి హెల్త్ బాగోపోవడం లాంటివి ఉంటే కనుక దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చేసుకుండా అన్ని విధాలు బాగుంటుంది. గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది అని చూసుకున్నట్లయితే, ప్రారంభము అంటే పట్టు స్నానము, విడుపు స్నానము, ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే 7 సెప్టెంబర్ ఆదివారం పడిందండి. ఆ రోజు 8:58 ఇది ప్రారంభం అవుతుంది. అలాగే అర్ధరాత్రి 11 గంటల సమయంలో, అదే 7వ తేదీ సండే రోజు 11 గంటల సమయంలో 11 గంటల నుంచి 12:22 వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం. ఇది ఇండియాలో ఉంది గ్రహణం, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది 2 గంటల 25 అంటే 8వ తేదీ తెల్లవారుతుందనగా 2 గంటల 25 వరకు ఉంటుంది. అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏమిటి? గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించండి, గుర్తుపెట్టుకోండి. గ్రహణం వరం, అంతేకాని గ్రహణం అంటే భయపడేదో కాదు. మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఓం గం గణాధిపతయే నమః అని అనుకున్నాం, 1000 సార్లు చేసిన ఫలితం ఉంటుంది. ఇందులో మీకు అసలు నక్షత్రము, రాశి ఏమీ తెలియదండి, కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి ఇబ్బందులను బట్టి ఉప మంత్రం చేసుకోవచ్చు. ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి. ఉదాహరణకి ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః చేసుకోండి. అలా కాదండి, ధన సంబంధించిన ఇబ్బంది నేను బాగా పడుతున్నాము అని అనుకుంటే కనుక ఓం సంపత్కరీ సమారూఢ
సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఉన్నాయి ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమః మనసులో చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి కొంతమందికి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు లేదా భయం వేస్తూ ఉంటుంది. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః చేసుకోండి. గృహయోగం కలగాలి, ఎప్పుడు ఏ గృహం కొనుక్కున్నా మాకు అసలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఏ వర్గపరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని చేసుకోండి గ్రహణ సమయంలో. లేదు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు, వినడం కానీ చదవడం కానీ చేయొచ్చు. వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః లేదా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. కామేశబద్ధ మాంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది, శివకామేశ్వరాంకస్త చేసుకుంటేనేమో భార్యాభర్తల మధ్యన గొడవలు తగ్గుతాయి. ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః చేసుకోండి. అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, అలాంటప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః. వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః. విదేశాలకు వెళ్ళాలి, ఫస్ట్ మీ జాతకంలో యోగం ఉందో లేదో చూసుకొని 2 times అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చేయండి, సంకల్పం చెప్పుకోండి, ఖచ్చితంగా పని తీరుతుంది. ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి. అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే ఈ గ్రహణం రోజు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణం రోజు చేసిన ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది. అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృ తర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి. పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము, లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరికైతే ఇబ్బంది ఇస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు 2 నాగ పడగలు లాంటివి ఉంటాయి, అవి బియ్యము, మినుములు, నువ్వులు దానము, ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన ఇత్తడి గిన్నెలో ఒక కొంత నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా కలిపి ఇవ్వచ్చు. మీరు ఎవరికైతే పురోహితులకి నెక్స్ట్ డే తర్వాత రోజు ఇస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే గ్రహణం తర్వాత 40 రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి, అన్ని విధాలా బాగుంటుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. శ్రీమాత్రే నమః.